విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విజయవంతం. యథాతథంగా నిరుపేద, వితంతు, దివ్యాంగ పెన్షన్లను అందించడంలో సంతృప్తి ఉందన్న ఎమ్మెల్యే పంచకర్ల. విశాఖ మేయర్ పీఠం కైవసంపై వైసీపీ కార్పొరేటర్లకు పోలీసుల బెదిరింపులు తగవు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ విమర్శలు. కేజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొడిగించామన్న సూపరింటెండెంట్. నిత్యం అన్ని విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయన్న డాక్టర్ శివానంద. ఇక డీటెయిల్స్ చూద్దాం. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. పాయకరావుపేట మండలం అరట్లకోట్ల గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అరట్లకోట గ్రామంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల నిధులతో అరట్లకోటలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అరట్లకోట గ్రామంలోని శ్రీప్రకాశ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. కార్యక్రమంలోని మంత్రి పేరిట వెంట జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చారంట, రానివ్వట్లేదంట. వాళ్ళని మీరేమో హౌస్ పార్టీ ఫీజు చేశారంట, చెప్పారంట. చెప్పిన తర్వాత మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి. లాస్ట్ 5 years లోని కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ, ఒక రోడ్ వేయటం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల 10 నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్కులు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకోట గ్రామంలో దగ్గర 30 లక్షల 40 లక్షల రోడ్లు, అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్ లోని దగ్గర 40 లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కి దగ్గర ₹1 కోటి ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం 2 ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు గ్రామంలోకి వెళ్లేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి కుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం, వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 20,000 కాదు 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక పక్క బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ రావటం కానీ, ఇండస్ట్రియలైజేషన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగి విశాఖ నగరంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు గాను ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వారిని సామాజికంగా, ఆర్థికంగా వారి ఉన్నతికి కృషి చేస్తోంది అంటూ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు పాపయ్యరాజుపాలెం గ్రామంలో జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతితో కలిసి గడప గడపకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మళ్ళీ మీరే రావాలి.
ఓకే సార్. ప్రస్తుతానికి వస్తుందా? ఆనందంగా ఉందా? తృప్తినిచ్చే రోజు ఏదన్నా ఉంది అంటే నెల మొదటి రోజు 1 తారీఖు వయసు మళ్ళిన వారికి కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన పెన్షన్లు 1వ తారీఖు 6 గంటల నుంచి మా అధికారులు వెళ్ళి తలుపు కొట్టి మరి ఇచ్చే ఒక ప్రక్రియ. అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే పేదవాడి కళ్ళల్లో ఒక ఆనందం చూస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ 98% 1 తారీఖు నాడే పెన్షన్లు ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి దాన్ని కూడా ఇంకా కొత్త పెన్షన్లు కూడా తయారవుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా చక్కగా చేయటం కోసం మన కలెక్టర్ల మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ని వేసారో ఐఏఎస్ని వాళ్ళను కూడా 1 తారీఖున వెళ్ళమంటం వల్ల ఈరోజు విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ ఐఏఎస్ వాళ్ళు కూడా వచ్చారు. వారు జిల్లా కలెక్టర్ అనకాపల్లిలో పరవాడ మండలం వాడచీపురుపల్లిలో ఉదయమే వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ పెందుర్తిలో 95వ వార్డులో మా అధికారులతో నేను స్టార్ట్ చేశాను. అంటే ఒక మంచి ఆలోచన, పేదవాడికి మేలు చేయాలి, అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న మా అధికారులను కూడా కలెక్టర్స్ మీటింగ్లో చాలా చక్కటి సూచనలు ఇచ్చి మనం చేసేది చాలా పకడ్బందీగా వాళ్ళ మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం. మాకైతే మా అధికారులకు కానీ, మాకు కానీ, మా నాయకులందరికీ కూడా తృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి ఉదయమే మా చేతితో ఇస్తున్నప్పుడు వాళ్ళు బాబు ఆ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు మీరే ఉండాలని వాళ్ళ దీవెనలతో సంతృప్తికరమైన కార్యక్రమం చేస్తున్నందుకు మా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఎవరైనా ఇంకా అర్హత ఉండి బయట మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా పెన్షన్లు పెట్టుకోమని చెప్తా ఉన్నాం. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతరత్ర హౌసింగ్ కానీ లేని వాళ్ళు ఉండకూడదనేదే ఈ ప్రభుత్వం యొక్క, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని అమలుపరచడానికి మేము మా అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తాం. ఎవరు అర్హత ఉండి రాని వాళ్ళు ఉన్నా కూడా మీకు అధికారులు ఉన్నారు, మా ఆఫీస్ ఉంది సుజాత నగర్లో, వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే తప్పకుండా మీకు మేలు చేస్తామని చెప్పి మాటిస్తాం. మేయర్ సీటు కూటమి నాయకులు చేసుకోవడానికి గాను కార్పొరేటర్లను పోలీసులతో బెదిరించి నిర్బంధించారని చూస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తమ కార్పొరేటర్లు పోలీసుల నుంచి రక్షించాలి అంటూ అమర్నాథ్ వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్కు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్ ఎంపిక కావడానికి మెజార్టీ లేదని, ప్రభుత్వం తమదేనని అహంకారంతో మేయర్ సీటుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తమ కార్పొరేటర్లను బెదిరించి పరిచి కూటమి వైపు లాక్కుంటున్నారు అంటూ ఆరోపించారు. అయినా సరే మెజార్టీ సరిపోకపోవడంతో ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, నార్త్ నాయకులు కేకే రాజు, పెడాడ రమణ కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారి మీద గత నెల 21వ తారీఖున కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి లేఖ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి బలం
కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నిన్ననే చూసాం, రేపు 19వ తారీఖున, ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా కార్పొరేటర్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు మరిన్ని బెదిరింపులకు లోను కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మా ప్రయత్నం, మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్నకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి, ఇంట్లో భార్య, వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. 11 గంటలకు రాత్రి మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు తెలుగుదేశం పార్టీకి మీరు ఏమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాజకీయం ఈరోజు అయిపోతుందని చెప్పని అనుకుంటున్నారా? లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం ఇంకో 4 సంవత్సరాలతో ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదు అనేటువంటిది మీ అభిప్రాయమా? మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు, అధికారాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయనుకుంటే మీ అమాయకత్వం. పోలీసులు కూడా కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు, మేము ఫోన్ చేస్తే ఆయనకి కనబడదు, మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు. మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మీరు చట్టం ఏం చెప్తా చేయండి. లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లని, వారి కుటుంబ సభ్యులని వెళ్ళి మీరు బెదిరిస్తే
దీన్ని ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏ రకంగా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి మీ అభిప్రాయం? మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా, లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా? సింగ్ హోటల్ జంక్షన్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన వాహనాల దగ్ధం కేసు నిందితులను గుర్తించినట్లుగా ఈస్ట్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి తెలియజేశారు. ఈ మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీలో విధులు నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళను నమ్మించి మోసం చేశాడన్న నెపంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా వివరించారు. ఇటీవల భరత్ నూతన ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన నేపథ్యంలో అతనిపై కోపంతో అతని బైకుకు మహిళ నిప్పంటించారని తెలిపారు. భరత్ బైక్తో పాటు మిగతా 17 బైకులు దగ్ధం కాగా 19 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రిమాండ్కు నిందితురాలికి రిమాండ్ విధించినట్లుగా తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్లో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్లో నిన్న కాక మొన్న ఎర్లీ మార్నింగ్ 4:30 అవర్స్లో ఒక ఫైర్ బ్రేక్అవుట్ అయింది. మనకందరికీ తెలుసు, ఆల్రెడీ అది పేపర్స్లో వచ్చింది. ఆ ఘటనలో 18 వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి. దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన వెంటనే దర్యాప్తులో మా 2 టౌన్ పోలీసులు, ముఖ్యంగా సతీష్ ఎస్ఐ గారు, అందులో ఐఓ మా సిఐ గారు ఎర్రమనాయుడు గారు, ఇద్దరు కూడా టీమ్స్ పెట్టి ఇమీడియట్గా దానిపైన అది ముందుగా అది యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా మిస్క్రియేట్ చేసింది అనేది మాకు క్లారిటీ లేదు. అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్లు కూడా ఎవరు లేరు. దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్కి సీసీటీవీలు కూడా లేవండి. అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది. అయితే వాళ్ళు కూడా పలానా వాళ్ళని చెప్పి ఎవరు కూడా రిపోర్ట్లో ఇవ్వలేదు. డౌట్గా పడి ఎవరైనా చేసి ఉంటారన్నారు కానీ బట్ పేర్లు ఎవరు చెప్పలేదు. అయితే దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీలన్నీ కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసి మన కాంటాక్ట్స్ ద్వారా దర్యాప్తులో అందరినీ విచారించగా అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక భరత్ అని ఒక అతను కుర్రాడు ఉన్నాడు. అతను ఆల్రెడీ మ్యారీడు. అతను జీవీఎంసీలో కాంట్రాక్ట్ లేబరర్గా కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక ఆమెతో ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది. దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా సతీష్ ఎస్ఐ గారు అండర్లో పార్టీలు వెళ్ళి చెక్ చేయగా ఆవిడని మేము పట్టుకోగలిగాము. అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా ఆమె ముందు డినై చేసి తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది సీసీటీవీలో. అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని. కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని, తనకు అన్యాయం చేశాడని, అతను ఈ మధ్య కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగు వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపుల్లతో ఆ బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పంటించింది. ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టుపక్కల అంటే అది చిన్న సెల్లార్ అండి గ్రూప్ హౌస్, అందులో దగ్గర క్లస్టర్గా ఉన్నాయి బైక్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. సో అది అందువల్ల ఈ బైక్ కాలిన వెంటనే మిగతా బైకులు కూడా నిప్పంటుకొని కాలిపోయి ఆ బైకులకు ఆనుకునే సెల్లార్లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి. ఫ్లాట్స్ కూడా కిందని 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి. పై ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డ్యామేజ్ జరిగాయి. టోటల్గా 18 వాహనాలు కాలిపోయినాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 19 లక్షలు డ్యామేజ్ అని చెప్పి ఇచ్చారు. అది ఇంకా డ్యామేజ్ కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ఉంటారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా ఆవిడని మేము ఇమీడియట్గా 12 గంటల లోపే ఆవిడని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని దర్యాప్తులో ఆవిడ నేరంగా ఒప్పుకున్నది. ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా
11వ తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. సో ఈ కేసులో మా సిఐ ఎర్రనాయుడు గారు, సతీష్ గారు చాలా కీలకంగా ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసినందుకు ఆఫీసర్స్ అందరూ కూడా అభినందించారండి. మా సిబ్బంది కూడా ఇందులో బాగా పార్టిసిపేట్ చేశారండి, ముఖ్యంగా బ్లూ కోట్ సిబ్బంది. గాడ్స్ అండ్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ అకాడమీ గ్రాడ్యుయేషన్ అవార్డ్స్ ఫంక్షన్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించబడింది. 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బసవ శ్రీనివాస్ రెడ్డిలు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ కరోనా విపత్కాల సమయంలో ప్రాణాలకు తెగించి మానవ సేవే మాధవ సేవ అన్న సద్భావంతో అందించిన సేవలకు గాను ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తనతో పనిచేసిన టీంకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లుగా చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ 39 ఏళ్లుగా అయ్యప్ప స్వామి మాలదానంలో ఉంటూ అనేక మందికి అందించిన సేవలకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. వైసీపీ నాయకుడు కనకారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి మరిన్ని అవార్డులు అందుకోవాలి అంటూ ఆకాంక్షించారు. శ్రీకాకుళం ట్రాఫిక్ జమ్స్ రెస్టారెంట్. ఈరోజు నాకు డాక్టరేట్ ఇచ్చినది చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మా స్వాములందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. చాలా చక్కగా సంతోషం. మాట్లాడబుద్ధి మాటలు రాకుంటున్నాయి. ఇవి ఇచ్చారండి సోషల్ సర్వీస్ చేసినందుకు ఈ అవార్డు మనకి ఇచ్చారు. నేను మాల వేసి 39 సంవత్సరాలు మాల వేసి నాకు వచ్చే నెల 10వ తారీఖు కూడా శబరిమల పంపన్నది అవార్డు కూడా నాకు శబరిమల ఇస్తున్నారు. స్వామి దేవాలు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మగారి దేవాలు, మా కుటుంబ సభ్యుల దయ వల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క డాక్టర్ అవార్డు రావడం చాలా సంతోషకర విషయం. ఈయన అయితే గత 39 సంవత్సరాలుగా ఏకదాటిగా అయ్యప్ప స్వామాలు చేస్తూ ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది పేదలకు అన్న రూపాయలు కానీ ఆర్థిక రూపాలుగా ఎన్నో రకాల సేవలు చేస్తున్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఎవరంటే శ్రీకాకుళం జిల్లాలో ఏకాకి వ్యక్తి మన బసవ శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ నెల ఏప్రిల్ 10వ తారీఖున శబరిమలలో ఆయనకు పర్సనల్ అవార్డు ఇస్తున్నారంటే అది చాలా గర్వకారణ విషయం. ఇక్కడ మన తెలుగువాడి ఉండి కేరళలో అవార్డు తీసుకోవాలంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్ర అబ్దుల్ కలాం గారు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి ఇంకా అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన బాగుంటే ఆయన వల్ల మరికొంతమంది వ్యక్తులు కూడా బాగుంటారని చెప్పి నేను సభముఖంగా మనం చేసుకుంటూ రేపు రాబోయే రోజు కూడా ఆయన ఉన్న స్థాయిలో చూడాలని చెప్పి నేను నమ్మే అయ్యప్ప స్వామిని నమ్ముకుంటూ స్వామి సన్నయ్యప్ప. డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారి చేత గౌరవ డాక్టరేట్ అందుకొనబడడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ గౌరవ డాక్టరేట్ మేము అందిపుచ్చుకోవడానికి గల కారణం ఎందుకంటే సమాజంలో సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సోషల్ సర్వీస్ చేయడంలో నాతో పాటు వీరంతా కూడా కృషి చేసి ఆ రోజు అంటే కరోనా సమయంలో ఎవరు కూడా ఇల్లు వదిలి బయటికి రాకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అటువంటి సమయంలో కూడా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు భాగస్థులైన నా యొక్క ఎవరైతే టీం ఉన్నారో ఆ టీం అందరికీ కూడా పేరున ఈ యొక్క డాక్టరేట్ని వారికే అంకితం చేస్తూ ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ డాక్టరేట్ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది డే స్ప్రింగ్ థియాలజికల్ యూనివర్సిటీ, టెక్సస్, USA. నేను గాడ్స్ అండ్ హోలీ స్పిరిట్ థియాలజికల్ అకాడమీ డైరెక్టర్. నా పేరు డాక్టర్ వరప్రసాద్ అండి. నేను డే స్ప్రింగ్ థియాలజికల్ యూనివర్సిటీ ఒక అనుబంధంతో డాక్టరేట్లు ఇస్తున్నామండి. 2021లో సంస్థ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర, తెలంగాణలో కూడా ఒక గౌరవప్రదమైన వారు అందరికీ కూడా డాక్టరేట్లు ఇవ్వడం అంటే ఒక సినీ సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, డాక్టర్స్ కానీ అన్ని రంగాల నుంచి కూడా మేము ఒకటే చూస్తాం. డాక్టరేట్ ఫైల్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గొప్పవాళ్ళ పేదవాళ్ళ అని మేము పరీక్షించమండి. వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, వాళ్ళ రికార్డు ఎలాగుంది, వాళ్ళ కరెక్ట్ అయిన డాక్టరేట్ వాళ్ళ అరువులా కాదా, వాళ్ళు నిజంగా సేవలు అందించారా లేదా అవి మేము చెక్ చేసుకొని ఫైల్ వెరిఫై చేసుకుని డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇంతవరకు మాకు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఒక బ్యాడ్ రిమార్క్ లేదండి. దయతో గమనించాలండి.
విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లో సొంత నిధులతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ 183 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు టెండర్ రద్దు చేసే వరకు కొనసాగుతాయి అంటూ అఖిలపక్ష కార్మిక నాయకులు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అకీపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద దీక్షా శిబిరంలో మద్దతును తెలుపుతూ నినందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ పీపీటీ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించి హాస్పిటల్ను అభివృద్ధి చేయడం కార్మిక రంగానికి వ్యతిరేకమని అన్నారు. 40,000 మంది కార్మికుల కుటుంబాల ఆరోగ్యాన్ని చేతుల్లో పెట్టడానికి అంగీకరించమని అన్నారు. ఈరోజు 183వ రోజు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రధానంగా పోర్ట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వారికి ఇవ్వరాదని, పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని, అలాగే పోర్టు ప్రైవేట్ పరం చేసే ఏవైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఇత్యాది డిమాండ్లతో మేము 183వ రోజు ఈ యొక్క టెంట్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేట్ వారికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 724 కోట్ల రూపాయలు లాభం మన విశాఖపట్నం పోర్టు ఆర్జించింది. అలాగే అప్పటికే 3,550 కోట్ల పైన రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు పోర్టు విశాఖపట్నం పోర్టులో మూలుగుతుంటే కేవలం 171 కోట్ల రూపాయలకి విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీని మీద 40,000 మంది ఆధారపడుతున్నారు. ఈ స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా టెండర్లు వేయడానికి వస్తారో తప్ప మనం ఏదో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ పక్కనే ఉన్నటువంటి రీఆర్బిట్ ఏదైతే ఉందో దానికి 125 కోట్లకి కేవలం 17 ఎకరాల భూమిని కారు చౌకగా ఇచ్చారు. ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ని సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే సిఐటి యూనియన్గా మేము గేట్ మీటింగ్లు పెట్టాము. కార్మికుల్లో బ్యాడ్జీలు అవి పెట్టి ప్రచారం చేసాం, కరపత్రాలు వేసాం, పోస్టర్లు వేసాం. అలాగే గ్రామాల్లో ఎంఈపీలు కానీ, సబ్బవరం కానీ, పెందుర్తి కానీ ఎక్కడెక్కడ నివాస ప్రాంతాల్లో కూడా వాళ్ళని సమీకరించి గేట్ మీటింగ్లు కూడా పెడుతున్నాం. అలాగే ఏప్రిల్ 9వ తారీఖున ఏఓబి వద్ద చైర్మన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించాం. ఆ దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నాం. ఈ యొక్క పెన్షనర్స్, ఉద్యోగులు, కార్మికులు వీరి తాలూకు వ్యతిరేకతని 9వ తారీఖుని ఈ యొక్క వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం ఆధ్వర్యంలో 24వ అఖిల భారత మహాసభలు మదురైలో నిర్వహించనున్నట్లుగా సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహారావు తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కార్మిక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. మతోన్మాద ప్రభుత్వాలు చేతుల్లో కార్పొరేట్ దందా కొనసాగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక రంగం కుదేలైపోతున్న నేపథ్యంలో భావి భారత పారిశ్రామిక రంగాన్ని పోరాడి సాధించుకోవాల్సిన విధి విధానాలపై మహాసభల్లో చర్చ జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్కేఎస్పీ కుమార్, మణి తదితరులు పాల్గొన్నారు. నశించాలి మతోన్మాదం, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం పేద ప్రజల హక్కుల కోసం, పోరాడదాం పేద ప్రజల అజేయం, 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 అజేయం. 24వ అఖిల భారత మహాసభలు మదురైలో రేపటి నుంచి ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయి. భారతదేశం కార్మిక వర్గం యొక్క భవిష్యత్తుని, భవితవ్యాన్ని నిర్ణయించడంలో సిపిఎం ప్రథమ పీఠనుంది. ఈనాడు పాలక వర్గం
కార్పొరేట్ కమ్యూనల్ బడా పెట్టుబడిదారులు మతతత్వవాదులు యొక్క పాలన సాగుతూ ఉంది. దేశంలో బడా పెట్టుబడిదారుల యొక్క రాజ్యం కార్మికులకి ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారు. ఈ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలని చూపించడం ఈ మహాసభ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రపంచంలో కూడా ఈరోజు సామ్రాజ్యవాదం ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు అతి తీవ్రంగా దుందుడుకు విధానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. క్యూబా మీద ఆంక్షలు విధించడం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక దేశాల మీద దాడులు చేయడానికి, ఆ దేశాలను ఆక్రమించడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అందుకని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో భారత ప్రజానీకం ముందుండాలని చెప్పేసి మహాసభలో కోరబోతూ ఉన్నారు. అట్లాగే దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తులో ఈరోజు మతోన్మాద ప్రభుత్వం దిగేదాకా ఈరోజు దేశంలో ప్రజానీకానికి శాంతి అనేది ఉండదు. దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తు ఆర్థిక విధానాలు సరళీకరణ విధానాల్ని తిప్పికొట్టాలని అది ఏర్పడిన 91 నుంచి కూడా పోట్లాడుతున్న పార్టీలో సిపిఎం అగ్రభాగాన ఉంది. అందువల్ల ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మైనారిటీలు, మహిళలని, అలాగే ఎస్సీ ఎస్టీలని కాపాడుకోవడం, వారి యొక్క విధానాలు, హక్కుల కోసం పోరాటం కూడా ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించి రాబోయే కాలంలో భారత ప్రజానీకానికి ఒక వెలుగును చూపించడానికి, ఒక మార్గాన్ని దశ నిర్దేశించడానికి సిపిఎం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని సందర్భంగా పతాకావిష్కరణ దేశవ్యాప్తంగా యావత్ ప్రజానీకం కూడా ఈ పతాకావిష్కరణలో పాల్గొవాలని సిపిఎం ఈ పతాకావిష్కరణ కార్యక్రమానికి పిలిపించింది. దీన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా సిపిఎం యొక్క విధానాలను అర్థం చేసుకొని కార్మికులు, కష్టజీవుల యొక్క రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడంలో సిపిఎం, సెక్యులర్ పార్టీలు, వామపక్షాలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం తక్షణమే ఆపాలి అంటూ టీడీపీ, జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ను రక్షించాలని జిల్లా కార్మిక ప్రజా సంఘాల జయంతి నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనిలో కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ దీక్షా శిబిరంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రార్థన ప్రదర్శన చేపట్టి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నినందించారు. ఈ సందర్భంగా ఇంటెక్ నాయకులు నాగభూషణం, కార్మిక నాయకులు సిహెచ్ నరసింహారావు తదితరులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను సైల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బకాయి పడ్డ పెండింగ్లు, జీతాలు వెంటనే చెల్లించాలని, కార్మిక తొలగింపులను తక్షణమే ఆపాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తాము అంటూ వెల్లడించారు. 6 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ మినహాయించాలి. ప్రభుత్వం విడనాడాలి. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా సంఘాల ఐక్యత. విశాఖ ఉక్కు పరిశ్రమకి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రంలో అధికారులున్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇక్కడ నిరాహార దీక్షలు ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహాధర్మ ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అధికారంలోకి రాకముందు అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలు నియమిస్తానని మాయ మాటలు, మోసమోసమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా వారితో బాధ్యతగా ఉన్న కూటమి నాయకులు కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ దిశగా అంచెలంచెలుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు అధికారం ఇవ్వండి అని కూటమి ప్రభుత్వం చెప్పి ఈ మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము చేస్తామని చెప్పి ఉర్రూ తొలగించి అందరినీ కూడా ఐక్యతగా చేసి మమ్మల్ని, ప్రజల్ని అందరినీ కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తున్నట్లయితే ఉద్యోగస్తులకి వాళ్ళకి వీఆర్ఎస్ పేరు మీద సుమారు 1126 మందిని కార్మికులు తొలగించే సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారిని స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎలా అభివృద్ధి చేయాలి అని చర్చించడం జరిగింది. మమ్మల్ని అడగమనండి, మేము చెప్తాం. మమ్మల్ని అడగమనండి, మేము స్టేక్ హోల్డర్స్మే.
14,440 కోట్ల లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉపయోగం లేదు. మీరు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి, ముడి ఖనిజాలు కొనడానికి ఉపయోగించండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి, కావాల్సిన నట్టు బోల్టు ఎక్విప్మెంట్ కొనండి. దీన్నే స్టీల్ ప్లాంట్ నిర్వహణకి 14,440 కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం. దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి, పబ్లిక్ డిబేట్ పెట్టండి, మేము మాట్లాడతాం. మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం. కానీ మీరు ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపండి, ఎవరొద్దన్నారు? ఎందుకు నడపడం లేదు? జూలై ఆగస్ట్ అక్కర్లా, జూన్లోనే నడపచ్చు. ఎందుకు నడపలేదు? ఎందుకు నడపడం లేదు? కావాలని నడపడంలా. ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది, నష్టాలు ప్రకటిస్తారు, వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు. ఉక్కు పోరాటం అనేది ఇప్పటికీ 1500 రోజుల నుంచి కూడా పోరాటాలతోనే వచ్చింది, పోరాటాలతోనే సాధించాం. ఇవాళ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు సాధించినటువంటి విశాఖ ఉక్కుని, సీసోర్ స్టీల్ ప్లాంట్ని 100% అమ్మేస్తామని చెప్పేసి, మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తూనే ఉంది. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట. మరి ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు. ఈ పాలాభిషేకం చేసిన నాయకులకి ఆ రోజే చెప్పాము, మేము నిరసన తెలియజేశాం. మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసం మీరు ఇచ్చారు తప్పించి అదనంగా ₹1 ఇవ్వలేదు ఉత్పత్తి పెంచడానికి అని చెప్పాం. మరి పాలాభిషేకాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ 1,500 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. 1,200 మంది పర్మనెంట్ కార్మికుల్ని VRS స్కీమ్ ఇచ్చి పంపించారు. మరి వాళ్ళకి పాలాభిషేకం ఎందుకు చేయరు? ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆజిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరద్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందించారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని వారికి కల్పించారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం యందు ఈనాడు భగవద్భక్తులు సమర్పించిన మధురకాలు. విశాఖ కేజీహెచ్లో అన్ని సూపర్ స్పెషాలిటీ ఓపీ విభాగాలు మంగళవారం నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ఈ మేరకు వాజీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ గతంలోని న్యూరాలజీ, యూరాలజీ, ఎండ్రోక్రైనాలజీ ఓపీ విభాగాలు ప్రతి మంగళవారం, గురు, శనివారాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవని తెలిపారు. ఇకపై ఆ సేవలు కూడా సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో
అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మనం ప్రత్యేకంగా ఏప్రిల్ 1 నాడు ఈరోజు మనం ఇది చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మన దగ్గర సూపర్ స్పెషాలిటీ విభాగంలో అంటే కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోక్రినాలజీ ఇటువంటి విభాగాల ఆల్ సూపర్ స్పెషాలిటీ విభాగాలన్నీ మనకి 1-2 విభాగాలు తప్పించి మిగిలిన విభాగాలన్నీ వారానికి 3 రోజులు చూడడం అనేది జరిగేది. ఇప్పుడు అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలే వారాంతం కంప్లీట్గా ఏ రోజు మీరు వచ్చినా అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు ఓపీ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 2 to 4 కూడా ఈ ఓపీ అనేది రన్ అవుతుంది. సో పేషెంట్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. సో ఈరోజు వస్తే ఈ డాక్టర్ గారు దొరకరు అనే బాధ ఇప్పుడు మీకు లేదు. ఎప్పుడు వచ్చినా అన్ని విభాగాల డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. సో కాకపోతే టైమింగ్స్ 9 to 1 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 4. సో మార్నింగ్ మీరు ఇన్వెస్టిగేషన్లు చేయించుకున్న ఆ ఇన్వెస్టిగేషన్లు పట్టుకొని మీరు మళ్ళీ మధ్యాహ్నం మీరు సాయంత్రం మళ్ళీ ఓపీకి అటెండ్ అయ్యి మీరు చూపించుకొని ఏ రోజు పని ఆ రోజే ముగించుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోయే సౌకర్యాన్ని మేము కల్పించడం అనేది జరిగింది. ఇది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది మేము ఒక 3 days కంటిన్యూస్గా మేము ట్రయల్ రన్ కూడా చేసాం. సో ట్రయల్ రన్లో ఇది సక్సెస్ఫుల్గానే జరిగింది. కాబట్టి ఈ ఓపీలని ఇలాగే కంటిన్యూ చేసి ఈ ఉగాది కానుకగా ప్రజలకు అందరికీ 24/7 మీకు ఎప్పుడు వచ్చినా ఈ ఓపీలు మీకు రన్ అయ్యేటట్టు ఇది మీకు అందించడం అనేది జరిగింది. ఇది ఈ సమ్మర్ సీజన్ పురస్కరించుకొని మనం ఏంటంటే ఈ సమ్మర్ టైంలో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్కి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అవుతారు. ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళని పురస్కరించుకొని వీళ్ళు ఓపీ టికెట్స్ కోసం కౌంటర్లో నిలబడకుండా వాళ్ళ కోసం సెపరేట్గా మేము ఓపీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్కి, సీనియర్ సిటిజన్స్కి, వికలాంగులకి, గిరిజనులకి ఒక సెపరేట్ ఓపీ కౌంటర్స్ అన్నీ పెట్టడం అనేది జరిగింది. ఆ ఓపీ కౌంటర్స్లో వీళ్ళు వెంటనే వచ్చి ఓపీ టికెట్ తీసుకొని కావాల్సిన డాక్టర్లకు చూపించుకోవడం అనేది జరుగుతుంది. లేదు సార్, ఇప్పుడేమన్నా మనకి గవర్నమెంట్ కొంత ఫండ్ రిలీజ్ చేసింది ఫర్ డ్రగ్స్ అని. అవన్నీ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో ఏమేమైతే ఉన్నాయో అవే మేము కొనుక్కోవడానికి అవి మాకు ఫెసిలిటీ కలిగించారు. ఆ డ్రగ్స్ ఇంపార్టెంట్ కాస్ట్లీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్కీగా మనకి అందుబాటులోకి తెచ్చారు. సో కాస్ట్లీ డ్రగ్స్ అవన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డెఫినెట్గా పేషెంట్కి మంచి సర్వీస్ వెళ్తుంది. మంచి మందులు గ్యారంటీగా మేము ఇన్ పేషెంట్లందరికీ మేము ఇవ్వాలి. క్వాలిటీ తక్కువ ఉండే మందులు ఎప్పుడూ మనం చూడం సార్. ఎందుకంటే దట్ ఈస్ డ్రగ్ కంట్రోలర్ ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తారు. క్వాలిటీ అసెస్మెంట్ వీ కాంట్ డూ దట్. ఎందుకంటే క్వాలిటీ అసెస్మెంట్ వాళ్ళు చూస్తారు. కాకపోతే క్వాలిటీ అసెస్మెంట్ ఇండైరెక్ట్గా మేము చూస్తాం. ఎందుకంటే మనం ఇచ్చిన మందులు పని చేయకపోతే పేషెంట్ మళ్ళీ వస్తాడు. పేషెంట్ మళ్ళీ మన దగ్గర రావట్లేదు అంటే పని చేసిందని అర్థం. సో అలాగే మనకి హాస్పిటల్లో ఇచ్చే మందులకు అన్నిటికీ పేషెంట్లు అందరూ రికవర్ అయ్యి హ్యాపీగా వెళ్తున్నారంటే దాని అర్థం మందులు పనిచేసేనే కదా అర్థం. మన హ్యూమన్ సైకాలజీ కానీ చాలామందికి తెలియని విషయం, స్టూడెంట్స్లోనూ మంచి డాక్టర్లు ఉంటారు
అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లోనూ మంచి డాక్టర్లు ఉంటారు, అసోసియేట్ ప్రొఫెసర్లో కూడా మంచి డాక్టర్లు ఉంటారు. నవేడేస్ నాలెడ్జ్ సాలిడ్గా అప్డేట్ అయింది. మీరు సీనియర్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చూసి ఇమీడియట్గా చెప్పగలుగుతారు. సో వాళ్ళు ఒక 100 సార్లు కూర్చొని ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉండదు. 300 మంది పేషెంట్ని ఒక చీఫే చూడాలంటే అది చూడలేరు, అది అయ్యే పని కాదు. సో దానికంటే ఇంపార్టెంట్ ఓపీతో పాటు మాకు వార్డులో పేషెంట్స్, ఆపరేషన్ థియేటర్లో చూడాల్సిన పేషెంట్లు వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ చూసుకొని సీనియర్ డాక్టర్స్ అనేవాళ్ళు వస్తారు, వచ్చి కంపల్సరీ ఓపీ చూస్తారు. ఓపీ చూడకపోవడం అనేది ఉండదు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొక్కసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విజయవంతం. యథాతథంగా నిరుపేద, వితంతు, దివ్యాంగ పెన్షన్లను అందించడంలో సంతృప్తి ఉందన్న ఎమ్మెల్యే పంచకర్ల. విశాఖ మేయర్ పీఠం కైవసంపై వైసీపీ కార్పొరేటర్లకు పోలీసుల బెదిరింపులు తగవు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ విమర్శలు. కేజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొడిగించామన్న సూపరింటెండెంట్. నిత్యం అన్ని విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయన్న డాక్టర్ శివానంద. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.